బీరకాయ దొరికేటోళ్ళ కోసం అయితే కాదు. ఎందుకంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు మంచిగా వండుకోవచ్చు. కానీ మాకు ఎన్ఆర్ఐస్కి మాకు ఇవన్నీ దొరకవు కాబట్టి మేము మోస్ట్లీ ఫ్రోజన్నే తింటాం ఇక్కడ. అయితే నేనేం చేశానంటే దీన్ని ఇన్స్టెంట్గా ఎట్లా రీమిక్స్ చేసినానంటే ఒక హాఫ్ బౌల్ ఆఫ్ బీరకాయలు తీసుకున్నాను, డీఫ్రాస్ట్ చేసుకునేసేసి దాని లోపల ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ కారము, ధనియాల జీలకర్ర పొడి హాఫ్ స్పూను, ఒక చిన్న టమాటో, ఒక చిన్న ఆనియన్, కొంచెం జీలకర్ర, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ వేసి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకున్నాను. దాని లోపల ఇది మొత్తం వేసేసి దీన్ని కలిపేసేసి చూపిస్తా. సో ఆయిల్ హీట్ చేసుకున్నాను, కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఏమంటారు అంటే పసుపుతోని ఏదో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, అందుకనేసేసి మా అత్త ఊకే పసుపు తగ్గి అంటుంది కూరలల్లో. కానీ మెల్లగా దొంగగా వేస్తున్న పసుపు, ఒక 2 చిటికెట్ల పసుపు వేస్తున్నా. సో ఇదంతా కొద్దిగా ఒక 2 to 3 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి సాటే చేసుకొని దీన్ని కొంచెం సైడ్కి జరిపేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది నా దగ్గర, అది కొద్దిగా ఒక హాఫ్ కూడా కాదు, 1/4 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో ఇది 1/4 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ వెజీస్ని కొంచెం సైడ్కి జరిపి దీన్ని ఇక్కడ సాటే చేసుకుందాము. సో జింజర్ గార్లిక్ పేస్ట్ సాటే అయింది కదా, అంతా మొత్తం మిక్స్ చేసుకుందాం కంబైన్డ్గా. ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ ఉంటే 1 స్పూను, లేకపోతే ఫ్రెష్ కోకోనట్ ఉంటే కూడా గ్రేటెడ్ కోకోనట్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. లేదు మా దగ్గర కోకోనట్ లేదు, డెసికేటెడ్ కోకోనట్ లేదు, లేదా మా దగ్గర ఫ్రెష్ కోకోనట్ లేదంటే ఏం ఫరక్ పడదు, అట్నే దీన్ని కుక్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్రెష్ కోకోనట్ వేస్తున్నాను 1 స్పూన్. సో ఫ్రోజన్ గ్రేటెడ్ కోకోనట్, ఎందుకంటే మా లైఫ్ ఇక్కడ చెప్పినాను కదా మొత్తము ఫ్రోజన్ మీదనే బతుకుతాం అనమాట మేము ఎన్ఆర్ఐస్మి. అయితే ఇది ఒక 1 స్పూన్ ఆఫ్ గ్రేటెడ్ ఫ్రోజన్ కోకోనట్ డీఫ్రాస్ట్ చేసి వేసుకుంటున్నాను. సో కోకోనట్ వేసేసి దీన్ని మంచిగా కలుపుదాము. తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి అది కొంచెము గుంటలాగా ఉన్న మూత పెట్టి దీని మీద కొద్దిగా హాట్ వాటర్, కెటిల్ నుంచి కొద్దిగా హాట్ వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ అట్నే పెట్టేస్తే ఏమవుతుందంటే ఎందుకు నువ్వు దీని మీద హాట్ వాటర్ పోస్తున్నావు మూత మీద అంటే, ఇది మన పాతకాలంలో చేసేటోళ్ళు అనమాట. దీంతో ఏమవుతుందంటే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. అవి వేసేసి దీని వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కర్రీలో పడుకుంటా అది కర్రీ ఏమవుతుందంటే మంచిగా అది కుక్ అవుతుంది, ప్లస్ అది మాడకుండా ఉంటుంది అనమాట. అది ఇది టెక్నిక్ అనమాట. ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఉంచేసిరంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రోజన్ బీరకాయ కూర వాటర్ పోసేసినాను, ఇది ఒక 10 మినిట్స్ ఇట్నే పెట్టేసేసినామంటే రెడీ అయిపోతుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.